ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లనున్నారు. అక్కడి స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్కు గాయాలయ్యాయి. మంటలు చెలరేగడంతో అతడి చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో మార్క్ శంకర్ అస్వస్థకు గురయ్యాడు. స్కూల్ సిబ్బంది అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పవన్ అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు. కార్యక్రమాలను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్లాలని పార్టీ నేతలు ఆయనకు సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులను కలిసి వెళ్తానని పవన్ చెప్పారు. నేడు ప్రారంభించాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన ముగిసిన తర్వాత పవన్ సింగపూర్ వెళ్లనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లనున్నారు. అక్కడి స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్కు గాయాలయ్యాయి. మంటలు చెలరేగడంతో అతడి చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో మార్క్ శంకర్ అస్వస్థతకు గురయ్యారు. స్కూల్ సిబ్బంది అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పవన్ అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు. కార్యక్రమాలను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్లాలని పార్టీ నేతలు ఆయనకు సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులను కలిసి వెళ్తానని పవన్ చెప్పారు. నేడు ప్రారంభించాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన ముగిసిన తర్వాత పవన్ సింగపూర్ వెళ్లనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కి అయితే అగ్ని ప్రమాదంలో గాయాలైనట్టుగా తెలుస్తుంది. దీంతో పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన కూడా రద్దయినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? సంపత్, ఏదైతే పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మార్క్ శంకర్ కు గాయాలయ్యాయని చెప్పేసి, అంటే చేతులు అదేవిధంగా కాళ్ళు కాలయ్యని చెప్పేసి అక్కడున్న స్కూల్ యాజమాన్యం తెలపడం జరిగింది. దీంతో ఆయన ఆ కుమారుడికి ఊపిరితిత్తుల్లోకి పొగపోవడం వల్ల కూడా కొద్దిగా అస్వస్థతకు గురయ్యారని తెలియడంతో ఆయన స్థానిక ఆసుపత్రిలో చేయించడం జరిగింది. ఈ సమాచారాన్ని డిప్యూటీ పవన్ కళ్యాణ్ కి వివరించడం జరిగింది. తెలుసుకున్న వివరాలు తెలుసుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ కూడా అక్కడ స్కూల్ వాళ్ళ యాజమాన్యానికి ఫోన్ చేసి శంకర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఆయన విశాఖ జిల్లాలో పర్యటనలో ఉన్నారు. ఏదైతే గిరిజన గ్రామాలను సందర్శించాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలో తన కుమారుడి ప్రమాదం తెలుసుకున్న ఆయన వెంటనే తన పర్యటన కూడా రద్దు చేసుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఆయన సింగపూర్ కు సతీ సమేతంగా వెళ్తారని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఇప్పుడు అల్లూరి సీతారామరాజు పర్యటనలో ఏదైతే ఉందో అక్కడ గిరిజనులకు కలుస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. సో వారిని కలిసిన తర్వాత ఈ రోజు అంటే మరికొద్ది సేపట్లో విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారని చెప్పేసి తెలుస్తుంది. అయితే హైదరాబాద్ వచ్చి సతీ సమేతంగా వెళ్తారని చెప్పేసి తెలుస్తుంది. కానీ ఇప్పటికీ క్లారిటీ రావాల్సింది, ఒకరే వెళ్తారా లేకుంటే సతీ సమేతంగా వెళ్తారనేది ఇంకా క్లారిటీ రావాల్సింది. అయితే మరి కొద్ది సేపట్లో మాత్రం ఆయన సింగపూర్ కు విమానంలో బయలుదేరబోతున్నారు. సంపత్. అయితే శ్రీనివాస్, ఇక ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ వెంటనే మీరు వెనుదిరిగి వెళ్ళండి, మీరు సింగపూర్కి వెళ్ళాలని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ అయితే నేను ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాను, నేను వారికి మాట ఇచ్చాను, మాటను పూర్తి చేసిన తర్వాత వెళ్తానని చెప్పినట్టుగా తెలిసింది. దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? ఏ రకంగా చూసేది ఏమి ఉండదు. ఎందుకంటే నేను ఆల్రెడీ పర్యటనలో ఉన్నారు కాబట్టి గిరిజనులకి కలుస్తానని మాట ఇచ్చారు కాబట్టి ఆ మాటని కలిసేసిన తర్వాత వెళ్తానని చెప్పడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికిప్పుడు వెళ్ళడానికి కూడా ఫ్లైట్లు అవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. దానికి సమయం పడుతుంది కాబట్టి సింగపూర్ వెళ్ళే ఫ్లైట్ ఏ టైంలో ఉందని తెలుసుకున్న తర్వాత అంత సమయం పడుతుంది కాబట్టి ఆ సమయం ఇక్కడే గడపాలి. ఏదైతే గిరిజనులకు తను ఇచ్చిన హామీని నెరవేర్చి వెళ్ళాలని చెప్పేసి ఆయన ఆలోచనలో కనిపిస్తుంది. పార్టీ నేతలు సూచించినప్పటికీ కూడా కార్యక్రమంలో పాల్గొని వెళ్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.